wish I lived in New York. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీతో మార్వెల్ గట్టి కంబ్యాక్ అయితే ఇచ్చింది. ఈ మూవీతో మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఫేజ్ 6 చాలా అంటే చాలా బాగుంటుంది. అవెంజర్స్ డూమ్స్డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ రెండు సినిమాలు మార్వెల్లో రాబోయే అతిపెద్ద ప్రాజెక్ట్స్. వీటి కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య మార్వెల్ నుండి వచ్చే ఒక్కొక్క అప్డేట్ వింటూ ఉంటే మతిపోతుంది. ఈ మల్టీవర్స్ సాగాకి మెయిన్ విలన్ అయిన డాక్టర్ డూమ్ రోల్లో రాబర్ట్ డౌనీ జూనియర్ అయితే యాక్ట్ చేస్తున్న విషయం మనందరికి తెలుసు. అవెంజర్స్ డూమ్స్డే షూటింగ్ సమయంలో రాబర్ట్ డౌనీ జూనియర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాడు. ఇందులో ఆర్డీజే మ్యూజిక్ని వింటూ 2 కామిక్స్ని అయితే టీజ్ చేశాడు. ఆ కామిక్స్ ఏంటంటే, ఒకటి 1984లో వచ్చిన సీక్రెట్ వార్స్ #1 మరియు 2008లో వచ్చిన ఐరన్ మ్యాన్ లెగసీ ఆఫ్ డూమ్. ఈ 2 కామిక్స్ని ఆర్డీజే టీజ్ చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే రూసో బ్రదర్స్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. ఆర్డీజే ఈ 2 కామిక్స్ని టీచ్ చేయడంలో మనకు ఇక్కడ 2 విషయాలు అయితే అర్థమవుతాయి. ఒకటి, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో 1984 సీక్రెట్ వార్స్ స్టోరీ లైన్ని చూస్తాం. 2, డాక్టర్ డూమ్ మరియు ఐరన్ మ్యాన్ మధ్య అతిపెద్ద ఫైట్ని అయితే చూస్తాం. దీనికోసమే కదా మనం ఎంతగానో వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఈ 2 కామిక్స్లో ఉన్న స్టోరీ లైన్స్ ఏంటి? ఇంతకీ ఎలా ఐరన్ మ్యాన్ మరియు డూమ్ మధ్య ఫైట్ జరగబోతుంది? టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ చనిపోయాడు కదా, మరి ఎలా డూమ్తో ఫైట్ చేస్తాడు? ఈ ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారా లేదా వేరువేరుగా ఉంటారా? మొత్తానికి మనము ఏం చూడబోతున్నాం? ఇలా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ గన్లోకి వెళ్దాం. నెంబర్ 1, 1984 సీక్రెట్ వార్స్ #1. అన్ని కామిక్స్ ఒక లెక్క, ఈ ఒక్క కామిక్ ఇంకో లెక్క. ఈ సీక్రెట్ వార్స్ కామిక్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న హీరోస్ని మరియు విలన్స్ని ఇలా అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి కలుపుతుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కామిక్ ఇది. అయితే దీని తర్వాత 2015లో జొనాథన్ హిక్మ్యాన్ రాసిన ఇంకో సీక్రెట్ వార్స్ కామిక్ కూడా వచ్చింది. 1984 సీక్రెట్ వార్స్కి 2015 సీక్రెట్ వార్స్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ముందు 1984 సీక్రెట్ వార్స్ కామిక్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మార్వెల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎడిట్ అయిన బియాండర్ బ్యాటిల్ వరల్డ్ అనే ఒక ప్యాచ్ వర్క్ ప్లానెట్ని అయితే క్రియేట్ చేస్తాడు. బియాండర్ ఈ బ్యాటిల్ వరల్డ్లోకి మొత్తం అందరిని తీసుకొస్తాడు. అందులో హీరోస్ అయిన అవెంజర్స్, ఎక్స్మెన్, ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇలా చాలామంది ఉంటారు. అలాగే వీళ్ళతో పాటుగా విలన్స్ అయిన డాక్టర్ డూమ్, మ్యాగ్నెటో, డాక్టర్ ఆక్టోపస్ ఇలా చాలామంది ఉంటారు. ఈ బ్యాటిల్ వరల్డ్కి వచ్చిన హీరోస్ మరియు విలన్స్ మధ్య ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు బియాండర్. ఇందులో గెలిచిన వారి యొక్క కోరికలను తీరుస్తా అని చెప్తాడు. అలా హీరోస్ విలన్స్ మధ్య భయంకరమైన పోరాటం అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులో డాక్టర్ డూమ్ ముఖ్యమైన విలన్. డూమ్ ఎలాగోలా బియాండర్ యొక్క పవర్ని దొంగలించి గాడ్ ఎంపైర్ డూమ్గా అయితే చేంజ్ అయ్యి బ్యాటిల్ వరల్డ్ని రూల్ చేస్తాడు. చివరికి డూమ్ యొక్క అహంకారమే తన పతనానికి అయితే కారణమవుతుంది. 1984 సీక్రెట్ వార్స్ కథ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము 2015 సీక్రెట్ వార్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్టోరీ లైన్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగంటే బియాండర్స్ ప్రతి ఒక్క యూనివర్స్లో ఒక మాలిక్యూల్ మ్యాన్ అనే ఒక కాస్మిక్ బాంబ్ లాంటి వ్యక్తిని అయితే క్రియేట్ చేస్తారు. ఇతను పేలిపోతే ఆ యూనివర్స్ అనేది ఇన్కర్షన్కి అయితే గురవుతుంది. అప్పుడు ఒక యూనివర్స్ వచ్చి ఇంకో యూనివర్స్ని ఢీకొని ఏదో ఒక యూనివర్స్ నాశనం అవుతుంది. ఈ విధంగా ఇన్కర్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా దీని వెనకాల ఉన్నది ఎవరని కనుక్కున్న డాక్టర్ డూమ్ మాలిక్యూల్ మ్యాన్ని యూజ్ చేసుకుని బియాండర్ని చంపేసి అతని పవర్ని అబ్జర్వ్ చేసుకుని డూమ్ గాడ్ ఎంపైర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. అలా డూమ్ ఇన్కర్షన్స్ వల్ల నాశనం అవుతున్న మల్టీవర్స్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాడు. నాశనం అవుతున్న ప్రతి యూనివర్స్ నుండి ఒక పీస్ని తీసుకొచ్చి బ్యాటిల్ వరల్డ్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఇంకా దాన్ని డూమ్ రూల్ చేస్తాడు. ఈ విధంగా ఈ స్టోరీ లైన్ ఉంటుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. 1984లో బియాండర్ బ్యాటిల్ వరల్డ్ని అయితే క్రియేట్ చేస్తాడు. 2015లో బియాండర్ని ముందే చంపేసి డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అయ్యి తర్వాత ఇతను బ్యాటిల్ వరల్డ్ని అయితే క్రియేట్ చేస్తాడు. అయితే ఇక్కడ మనకు 2015 సీక్రెట్ వార్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆర్డీజే 1984 సీక్రెట్ వార్స్ #1 కామిక్ని టీచ్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే లైవ్ యాక్షన్ అవెంజర్స్ డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీస్లో మనము 1984 కామిక్ రిలేటెడ్ స్టోరీనే చూస్తాం. అంతేకాకుండా ఐరన్ మ్యాన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ 1984 కామిక్లో డైరెక్ట్గా ఐరన్ మ్యాన్ డూమ్తో ఎక్కడ ఫైట్ చేయడు. లైవ్ యాక్షన్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ ఐరన్ మ్యాన్ ఉండడు కాబట్టి అవెంజర్స్ డూమ్స్డేలో ఇన్కర్షన్స్ని సెటప్ చేసి
కలిసి అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో నాశనం అవుతున్న మల్టీవర్స్ని డూమ్ బ్యాటిల్ వరల్డ్కి అయితే రీక్రియేట్ చేయొచ్చు. అలా అతను మొత్తాన్ని రూల్ చేస్తాడు. అయితే ఇందులో డూమ్ని ఆపడానికి చాలామంది ఫైట్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళతో పాటుగా ఐరన్ మ్యాన్కి మరియు డాక్టర్ డూమ్కి ఒక పెద్ద ఫైటే ఉంటుంది. అయితే ఇక్కడ ఐరన్ మ్యాన్ మెయిన్ యూనివర్స్కి చెందినవాడు కాదు, ఇతను ఇంకో యూనివర్స్కి చెందిన వాడై ఉండవచ్చు. డూమ్ని ఆపడానికి ఈ ఇంకో ఐరన్ మ్యాన్ ఫైట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ వేరియంట్ అయి ఉండొచ్చు. అలా ఒకే ఫేస్తో ఉన్న ఐరన్ మ్యాన్ మరియు డాక్టర్ డూమ్ మధ్య ఒక మంచి ఫైట్ని అయితే మనం చూడబోతున్నాం. నెంబర్ 2, 2008 ఐరన్ మ్యాన్ లెగసీ ఆఫ్ డూమ్. ఈ కామిక్లో మనం ముఖ్యంగా ఐరన్ మ్యాన్ని ఇంకా డూమ్ని అయితే చూస్తాం. డాక్టర్ డూమ్ మరియు టోనీ స్టార్క్ మెఫిస్టోను ఎదిరించడానికి కలిసి పనిచేస్తారు. అతని హెల్లో ఒక శక్తివంతమైన ఆర్టిఫాక్ట్ని అయితే కంట్రోల్ చేస్తాడు. డూమ్ తన యొక్క లాట్వేరియన్ ఆర్మర్ను మరియు టోనీ తన యొక్క ఐరన్ మ్యాన్ ఆర్మర్ని కలపడం ద్వారా మెఫిస్టోని ఎదిరించడానికి ఒక ప్లాన్ అయితే కనుగొంటారు. అయితే డూమ్ టోనీని మోసం చేస్తాడు. ఆర్టిఫాక్ట్ కోసం అతన్ని మెఫిస్టోకు బలిస్తాడు. టోనీ తన తెలివితో తప్పించుకుని డూమ్ని అయితే ఎదిరించి ఫైట్ చేస్తాడు. ఈ కామిక్ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే అవెంజర్స్ డూమ్స్డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ మరియు డాక్టర్ డూమ్ కలుసుకుంటారని, అలాగే ఈ ఇద్దరి మధ్య ఒక పెద్ద ఫైట్ కూడా ఉండబోతుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో టీచ్ చేసిన 2 కామిక్స్ ఇవి. అలాగే వీటి స్టోరీస్ని కూడా నేను మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం ఒక క్రేజీ థియరీ గురించి అయితే మాట్లాడుకుందాం. పైన మీరు విన్న స్టోరీస్ బట్టి ఎలా డాక్టర్ డూమ్ ఐరన్ మ్యాన్ ఎదురవుతారు, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫ్యాన్ థియరీ ముందు చెప్తున్నా, ఇది జస్ట్ ఫ్యాన్ థియరీనే, ఇది నిజం కాదు. వినాలనుకునే వాళ్ళు వినండి, లేదనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. ముందుగా నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 1984 సీక్రెట్ వార్స్ ప్రకారం డూమ్ ఎలాగోలా బ్యాటిల్ వన్ అయితే క్రియేట్ చేస్తాడు. అలాగే 2018 ఐరన్ మ్యాన్ లెగసీ ఆఫ్ డూమ్ అనే కామిక్ ప్రకారం డూమ్ ఐరన్ మ్యాన్ని మోసం చేయడం మనము అవెంజర్స్ డూమ్స్డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో చూస్తాం. అంతేకాకుండా అవెంజర్స్ డూమ్స్డేలో డూమ్ మెఫిస్టోని కలవచ్చు. అంతేకాకుండా డూమ్ మెఫిస్టోతో ఒక ఒప్పందం కూడా చేసుకోవచ్చు. డూమ్ తన టెక్నాలజీని మరియు మ్యాజిక్ని యూజ్ చేసి టోనీ స్టార్క్ రూపంతో అవెంజర్స్ను మోసం చేయొచ్చు, వారిని తన స్నేహితుడు అనుకునేలా చేయొచ్చు. తర్వాత డూమ్ అన్ని యూనివర్స్లను తన కంట్రోల్లోకి తీసుకోవడానికి మల్టీవర్స్ ఇన్కర్షన్స్ను యూజ్ చేసుకుంటాడు. అలా డూమ్ బ్యాటిల్ వరల్డ్ అనే ఒక ప్యాచ్ వర్క్ ప్లానెట్ని అయితే క్రియేట్ చేస్తాడు. అయితే మల్టీవర్స్ నుండి వచ్చిన ఒక ఐరన్ మ్యాన్ వేరియంట్ ఇతను సేమ్ ఆర్డీజే డూమ్ లాగా అయితే ఉండవచ్చు. ఇతను అవెంజర్స్ లైక్ థోర్, కెప్టెన్ అమెరికా, లోకి మరియు ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా ఎక్స్మెన్తో కలిసి డూమ్ను ఎదిరిస్తాడు. ఒకవేళ డూమ్ టోనీ స్టార్క్ యొక్క వేరియంట్ అయి ఉండవచ్చు. అన్ని యూనివర్సెస్లో ఐరన్ మ్యాన్గా మారిన టోనీ స్టార్క్ ఇందులో డాక్టర్ డూమ్గా అయితే చేంజ్ అయి ఉండవచ్చు. ఈ విధంగా డాక్టర్ డూమ్ ఇంకా ఐరన్ మ్యాన్ మధ్య ఒక మంచి ఫైట్ని అయితే మనము చూడబోతున్నాం. ఈ 2 కామిక్స్ని రాబర్ట్ డౌనీ జూనియర్ ఏ కారణం లేకుండా చదవడు. దీని వెనకాల పెద్ద రీజనే ఉంది. నాకు తెలిసినంతలో ఈ 2 కామిక్స్ని బట్టి అవెంజర్స్ డూమ్స్డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ స్టోరీ అయితే ఉండబోతుంది. ఇంక ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.